అందరు జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసిందంట, నాకు కూడా కరెక్ట్ తెలియదు అనమాట. సో మనమైతే ఇప్పుడు నడుచుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ ముంగట ఊరు ఉందన్నమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ తీసుకొని క్రషర్లోకి వెళ్ళాలి, ఇంకోటి మిషన్ దగ్గర కూడా రావాలన్నమాట. చూద్దాం బండి కాడికి వెళ్ళాక ఫస్ట్ మిషన్ కాడికి అవుతా, డాక్టర్ కాడికి అవుతుందా, క్రషర్లోకి అవుతా అని చెప్పేసి నాకే క్లారిటీ అనమాట. ఫస్ట్ అటు ఓను ఏం అర్థం అవుతుంది. అక్కడికి యుద్ధం ఎట్లా అవుతుంది. వినోదం రమ్మని చెప్పిన అటు వస్తుండు. సో మనం డాక్టర్ గారు కూడా వచ్చేసి మాట, వినోద్ గారు వచ్చేసి డాక్టర్లో కూర్చుండు. అరే హాయ్ చెప్పరా వినోద్. హాయ్ ఫ్రెండ్స్. చాలా వినోద్ గారు కనిపించాక బ్లాగ్లో థమ్స్అప్ హింసప్ ఏమన్నా తీసుకుందామా? దామలా ఫ్రెండ్స్, మా భరత్ సైడ్ ఫ్రెండ్స్ ఇనా. హాయ్ ఫ్రెండ్, హాయ్ చెప్పు. మా షాప్ లో చెప్పనా బాయ్ బాయ్ అడ్డ క్యాన్సల్ అయితే పోనీ షాప్ వల్ల యూట్యూబ్ వాళ్ళు వచ్చి అందరు క్యాన్సల్ చేసేసారు. మీకేం రాదు చూసినా, మాకెవరు వస్తా ఇప్పుడు మీకు వచ్చే చూసుకోర్రి. యూట్యూబ్ వాళ్ళు అందరూ కలిసి సో మనం డాక్టర్ ఇంటి వెళ్ళిపోతాం అనమాట. మనం మిషన్ కాడికి వచ్చేసినాం. మిషన్ ఇక్కడ నడుస్తుంది. నెక్స్ట్ మన డాక్టర్ అనమాట. డబ్బా నిండింది. సో ఇప్పుడు మన బండ్లా కాల్ చేస్తారన్నమాట. ఇక కూడా బెస్ట్ బండ్లకి మన బండి దిగబడ్డది మళ్ళా మొత్తం పచ్చి ఉందన్నమాట. సో ముంగడు ఎంత దిగబడదు అని జేసీ పిలుస్తారో. జేసీ ఫోన్ చేస్తుంది. మన మిషన్ కొంచెం జేసీ వస్తుంది. ఇగో చిప్పలు బిప్పలు అన్ని నిప్పేస్తారు వెనక కట్టి గోంజుడే బండిని. నేనేమో ఇది ఉందా లైన్, ఇది పట్టి మీద పట్టి రిగిపోయింది. నిన్న ఈరోజు ఏమో దిగబడ్డది. అంతకుముందు ఏమో దీని కిందనే షీట్లు వెల్డింగ్ కొట్టిర్రు. రామాయణం పెద్ద పెద్దగా ఉందన్నమాట. నాలో నాకు తక్కువ కోసలేదు, డ్రైవర్కి రోలర్కి. జేసీ దగ్గరకు వచ్చేసింది. స్టోషన్ కట్టి గుంజాలి. ఇక అది ఉందా, అది వెనుక దానికి వేస్తారు. దీనికి కట్టి గుంజుతారు అన్నమాట. దాన్ని కలిగేస్తారు. తీచో వచ్చేసింది అయిపోయింది. బండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు చేసి వచ్చినందుకు 500 ఇవ్వాలి. అది అట్లా వచ్చి గుంజి పోయినందుకు. అట్లా ఉంటుంది పంటనం. అది ఒక బరువు లేదు వేరైతే. చింటూ బాగా కష్టపడుతుంది. చింటూ సిరిగిపోతుంది. ఏయ్ సర్కస్లు చేస్తున్నావా? ఎంత వచ్చి గుడ్డైనా ఎంత 600 ఇస్తుంది బత్త. 500 గుంజా 100 రూపాయలు బత్త. అట్లుంటుంది జేసీ పనుల పేరు. ఇప్పుడైతే క్రషర్లకు వచ్చినాం అనమాట. ఇప్పుడు మహేంద్ర బండి తీసుకొని వచ్చాం. లోడ్ వేస్తారు అలా బండ్లు అయిపోయి మన బండ్లు అయిపోయారు లోడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ బొందపల్లి పోవాలి. బొందపల్లి అడిగి 30 కిలోమీటర్స్ ఉంటుంది. వేసుకున్నాక అక్కడ స్టార్ట్ అయినా మాత్రం గలీజ్ అది చంపుతుంది. టైం 2 అవుతుంది. ఘోరం ఉందంట. ఇంకా నింపుతలేడు. వచ్చి 1 గంట అవుతుంది. పనులు అయితే బొందపల్లి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో మా జీవనాన్ని దొరుకుని మా అనిల్ రెడ్డిని వేసుకొని పోతున్నాం. అనిలు ఏం మాడింది అన్న? ఏమైండు? పైపు కొనుక్కోవాలట ఒకటి. పైపు కొనుక్కోవాలి మళ్ళా. గడ్డ ఏమైంది? గడ్డి ఉంటుంది. చలో అడుగు మా బొమ్మ.
అయ్యానే బండి చంపుతున్నాడు. ఆగంద్ర అయ్యానే వింటలేడు, చంపుతుందండి. మన మహేంద్ర అయితే బ్రేక్ దాకా వస్తాలో దీన్ని కొడదామంటే ఇంత నార కొడతారు, ఇంతే తిరిగిపోతాం. ముంగడితే గుమ్మ డోలియాడు అనమాట. ఇక్కడ నుంచి బాలనార్ హైవే, ఇది బాలనార్ హైవే అనమాట. బాలనార్ ఇక్కడ 24-30 ఉంటుంది సంథింగ్. ఇంకా మెదక్ రోడ్ అనమాట, మెదక్ బాలనార్ మెదక్ రోడ్ అనమాట. ఇది అసలు వాయిస్ వినిపిస్తలేదు సౌండ్కి, డాక్టర్ సౌండ్కి. సో బండి అయితే కాండ పెట్టిస్తున్నాం అనమాట. ఇది ఇసుక బండి, ఎందుకంటే సో అది మెటీరియల్ మనది కాదు, వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకున్నమాట. వెయిట్ ఎంత వచ్చిందో అలా చెప్పాలి కాబట్టి పండగడికి వచ్చినాం. మనం ఆదామంటే ఉరికొచ్చిండు చంపుకుంది. ఇప్పుడు వెయిట్ చూసుకొని వెళ్దాం ఇక. ది నెక్స్ట్ డే మనం ఈరోజు మళ్ళీ మిషన్ కాడికి వచ్చాం అన్నమాట, మహేంద్ర తీసుకొని. సో మిషన్ 2 మడ్లు ఏమి ఉన్నాయంటే ఇటు వచ్చినండి వేరే దగ్గర. ఫీల్ కూడా అయిపోయింది అనమాట. ఇంకో మా అంటే 2-3 డేస్ అయితే ఫీల్ అయిపోతుంది. సో మన పొట్టుపడి అయితే డాక్టర్ నడిపడేమో అని అంటే దగ్గర అయిపోయింది. నాడికి ఇంకో ప్లేస్కి వచ్చింది అనమాట. అట్లా కనిపిస్తుంది ఇక్కడ అనమాట. రైట్. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇక్కడ. చూద్దాం ఇక్కడ ఎంత టైం పడుతుందో ఏం పడుతుందో. సో మనం మిషన్ ఇటు నడుస్తుంటే మళ్ళీ బండి కూడా ఇన్న నడుస్తాం అన్నమాట. అప్ప మిషన్ మళ్ళీ చూడలేను, అన్నడు ఆ గడి దుడుతుండు. చూపిస్తా ఒక నిమిషం. ఆ బండికి లైట్లు మాత్రం హైలైట్ ఉంటాయి. బండికి ఇంజన్ లైట్తో కలిపి 8 లైట్ ఉంటాయి బండికి. ముంగట చూడడానికి ఏం కనిపించదు ఈ బండిని చూస్తే. డేలావిడ ఇలా కనిపిస్తుంది, నైట్లో అయితే వేరే లెవెల్ కనిపిస్తుంది బండి. ఈ గడ్డి చూడలు చుడతాడు అనమాట. గడ్డి మొత్తం గుంజుకొని ఇట్లా రౌండ్ చేసి ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఎంత తీసుకుంటారు. వేసిన బయట వేసిన ఒకటి. అప్పటి చిన్నవునా నువ్వు? రోజుకి 500 బెండాలు చుడతాడు. ఇడపి దగ్గర అనమాట. ఇంకొక 2 మడ్లు ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 మడ్లు చిన్న చిన్న ఉన్నాయన్నమాట. బాబే ఇదొకటి 2 వచ్చేసి నెక్స్ట్ డే ఏమో మళ్ళా. ఇక్కడ ప్రయాణం లేడు, మిషన్ ఉన్నారు, నేను 4 ఓపెన్ ఉంటే 5-6 మంది ఉంటారు, లేకపోతే ఎవడు ఉంటాడు. పళ్ళు కూడా మనం అక్కడ నీడగా పెట్టుకొని కూర్చుందాం. నేనైతే ఫీల్ అయిపోయాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రవీణ్దే పోసుకుంటాడంట. ఏంటి మమ్మీ ఎవడు? సారీ. సో అందులో అయితే డీజిల్ పోస్తున్నాం అన్నమాట. డీజిల్ పోసుకొని ఇక్కడ నుంచి ప్రవీణ్ వచ్చి చేయని కడుకోవాలన్నమాట. వాళ్ళకి పోసిన తర్వాత ఏదో చూడాలి. ఫస్ట్ దగ్గరికి వెళ్దాం. ఇక తోట పోస్తున్నారు, ఒక మడ అయిపోయింది. ఇలా వడ్లు వెళ్తారు అంటే ఏమవుతుందో అంట. ఇది ఇడికేంచి అక్కడి వరకు లాస్ట్ వరకు 2, 3, 4 ఉన్నాయి మడ్లు. అవి పోస్తే అయిపోతే 1 అవర్ టైం పడతాం కూడా. అయిపోయినాక ఇంటికి వెళ్ళాలి. ఇక